నమస్తే V97 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశ్వకర్మ పథకం చేతి వృత్తుల వారికి వరం. జిల్లా పరిశ్రమలాధికారి GM శ్రీకాంత్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమారాధన. ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు. సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ హాజరై న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాశంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం వలన రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. శిబిరంలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల, ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. 2002ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15వ తారీఖుని చట్టంగా తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసే ముందు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కానీ, న్యాయ నిపుణులతో చర్చ కానీ, మేధావులతో చర్చ కానీ ఎటువంటి నిర్వహించకుండా ఈ చట్టాన్ని చాలా దుష్పరిణామంగా తీసుకొచ్చారు. అంటే పౌరుల హక్కుల్ని కాలరాసి వేయడానికి, పౌరుల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే చట్ట వ్యతిరేకులు ఎక్కువ ఉంటారో వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకి సబ్ రిజిస్ట్రార్ ఎవరైనా డిస్ప్యూట్ పడితే ఎవరో ఒక అధికారంలో ఉన్న పార్టీ తరపున ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి ఆ రికార్డులో ఎంటర్ అయిపోయే దుష్పరిమాణం ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ చట్టం ద్వారా మన భూములకి రక్షణ లేదని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, మనం ఎక్కడో ఉండి ఇక్కడ మన భూములు ఉన్నాయి, లేదా భూములనే కాదు స్థిర ఆస్తులు అన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తున్నాయి. ఈవెన్ అపార్ట్మెంట్స్ అని అన్నీ కూడా. కాబట్టి ఎక్కడైనా మనం ఆస్తి ఉండి మనకు తెలియకుండా ఎవరైనా దాన్ని ఎటువంటి రికార్డునైనా మ్యానిపులేట్ చేసి ఆ టైటిలింగ్ రిజిస్టర్ అధికారి దగ్గర అది నమోదు చేసినట్లయితే 2 సంవత్సరాల లోపున కానీ మనకు తెలియక దాని గురించి అప్లైట్ చేయకపోతే పూర్తి హక్కులు కోల్పోతున్నారు. అంతేంటి, ఎక్కడో ఉండే ఆస్తులకి ఇంకా భద్రత లేదు. అది పరిస్థితి ఈ చట్టం ద్వారా ఏర్పడింది. చాలామంది ఆహ్వాడుతున్నట్టు అడ్వకేట్స్ గురించి కాదు. అడ్వకేట్స్ మేము టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరైనా వాదించగలం, లేదా అప్లైట్ జ్యూరిడిక్షన్ అయినా వాదించగలం, లేదా హైకోర్టులోనే వాదించగలం. మా గురించి మేము ఎప్పుడు ఇది లేదు. మేము కేవలం ప్రజానీకానికి మెయిన్ నష్టం జరుగుతుంది, వాళ్ళ హక్కులు భంగం కలుగుతుంది. గాజువాక 65వ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మండలి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ 76వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసి కోరడమైంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, పెంటకోట పైడ్రాజు, పండూరి రామారావు, పండూరి సత్యవతి, కురుసు రామలక్ష్మి, పద్మరత్నం, చిన్నమ్మలు పద్మ, శరకడం సావిత్రి, లక్ష్మి, నాగమణి, కవిత, స్వాతి, అరుణ, సరోజిని, సంతోష్, వరలక్ష్మి, బాది లక్ష్మి, సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కలి, చాందిని, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వరలక్ష్మి ఆశీస్సు ఉండాలి. మనస్ఫూర్తిగా స్వామి ఆశీస్సులతో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ ధర్మం మంజుల గారు ఎంతో కష్టపడి చాలా ఇబ్బంది పడి చాలా మంది చాలా రకరకాల మంది ఆలయ సోదరు రామలక్ష్మి, అలా లక్ష్మి గారు మొన్న తిరుగుతున్న ఆలయం అనుమతి కోసం. చాలా మంది చెడు మనుషులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మానవ జన్మ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు స్వామి మార్చారు. దృష్టిలో దుర్మార్గం చదువుకున్న శక్తి మానవుడికి ఉంది. ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర రూపంలో వాళ్ళకి ఎవరు ఏం చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, ఎవరు అనే పని లేదు.
స్వామి నిర్మాణం ఆటంకాలు పరిచయం అందరూ కూడా దుర్మార్గులకి స్వామి దృష్టి చేయాలండి. స్వామి చూసుకుంటాడు. కాబట్టి ఎవరు అనేక త్వరలో రేపు రాబోయే ఫిబ్రవరి మార్చిలో ఎండింగ్ మార్చిలో కానీ ఓపెనింగ్ ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు ఎంతవరకు వాళ్ళ నిర్మాణం జరిగిన భాగంలో స్వామి గృహం జరుగుతుంది. స్వామి ఆశీస్సులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ స్వామి సేవ రూపంలో పాల్గొనే భక్తులందరూ ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఈ మహిళా స్వాతంత్రం చాలా మంది చాలా అందరూ చేస్తున్నారు. అలా పెద్దలు చంద్రకోటరాజు గారు అలా సాధన సింగ్ పాప ఉదయం వచ్చి వాటర్ ట్యాంక్ లేదని ట్యాంక్ వస్తే తెల్లవారు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో బానోజీ తోట వాంబే కాలనీ సమీపంలో ఈ యొక్క కొండపై స్వామి ఉత్తర దూరంలో స్వయంభూగా వెలిచి ఉత్తర దూరంలో నిలిచిన వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఎలిచి ఉన్నారు. మరి స్వామి వెలిచిన దగ్గర నుంచి మరి ఏ రోజు కూడా ఆపుకోకుండా ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలాంటి అన్నదానంలో ఎంతో మంది భక్తులు పాల్గొనడం, మరి ఇలాంటి అన్నదానానికి సమకూరడం, మరి అంతా ఆ యొక్క శ్రీమన్నారాయణ వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మరి తండ్రి ఆశీస్సులు ఉంటే మనకు అన్ని ఉన్నట్టే. మరి ఇలాంటి పర్వ పవిత్రమైన ఈ యొక్క కొండపైన స్వామి వెలిసిన దగ్గర నుంచి మరి ఎంతో మంది దూరాభారం భక్తులు అందరూ కూడా కాకినాడ జిల్లా పిఠాపురం యు కొత్తపల్లి మండలం ఎండవల్లి గ్రామం నందు జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నందు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎండవల్లి గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు మెగా వైద్య శిబిరం నందు వైద్య సేవలు, ఉచిత మెగా బీపీ, షుగర్, ఆక్సిజన్, చార్టురేషన్ మొదలగు పరీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యులచే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషన్, గైనకాలజిస్ట్ మొదలగు డాక్టర్లచే ఉచిత సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో తంగల్ ఉదయ్ శ్రీనివాస్, మురాల శెట్టి సునీల్, పిల్లా శ్రీవా, మత్స్య అప్పాజీ పాల్గొన్నారు. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుంగల్లో తొక్కేశారని టీడీపీ సీనియర్ నాయకుడు కొనతాల ఉమా మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014లో పూర్తి బాధ్యత పోలవరానికి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది 2014 నుంచి 2019వ సంవత్సరం వరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 60 నుంచి 72% పనులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు. అలాంటిది 2019 నుంచి 2024వ సంవత్సరం వరకు పోలవరం ప్రాజెక్టుని ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 6 జిల్లాలకు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు నీరు, 10 లక్షల ఎకరాల వరకు నీరు, త్రాగునీరు అందేది. అలాంటిది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎత్తుకుంటే అభివృద్ధికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. 2024 రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసే వారికి ఓటేసి గెలిపించాలని కొనతాల ఉమా కోరారు. తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా నేను ఈ వీడియోని, ఈ యొక్క ప్రెస్ మీట్ని ఇవ్వడం జరుగుతుంది. నా పేరు కొనతాల ఉమా, అనకాపల్లి టీడీపీ సీనియర్ నాయకుడిని. సోదరులారా, ఈరోజు 2014వ సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన దృష్ట్యా హైదరాబాదును కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మనకి పూడ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ హోదాతో ఏర్పాటు చేసి తద్వారా కేంద్రమే దాన్ని కట్టించి ఇచ్చేదానికి, ప్రాజెక్ట్ నిర్మించి ఇచ్చేదానికి ఆ రోజు మనకి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. సుమారుగా 2014 అంటే ఈవేళ 24వ సంవత్సరం వచ్చింది. 10 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా 2019 తర్వాత ఈ ప్రాజెక్టు యొక్క పురోగతి ఎక్కడున్న గంగలే అక్కడలాగే ఉండిపోయింది. అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆ రోజు 45.7 మీటర్లకి హైట్ని నిర్ధారించి తద్వారా సుమారుగా 930 మెగావాట్ల ఐడల్ విద్యుత్తును కూడా ప్రొడ్యూస్ చేసేదానికి, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరెంటు లోటు లేకుండా ఇచ్చేదానికి, తద్వారా సుమారుగా 10 లక్షల ఎకరాల రైతులకు నీరు, ఆయకట్టు నీరు మరియు తాగునీరు కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి 6 జిల్లాలకు రమారమి 6 జిల్లాలకు నీరు, త్రాగునీరు మరియు సాగునీరు అందేదానికి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దీన్ని మనకి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనని దృష్టిలో పెట్టుకొని మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు మరో 13 ప్రాజెక్టులు, అంటే పోలవరంతో కలుపుకుంటే 14 కేంద్ర ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో. అయినప్పటికీ కూడా ఆ ఉన్న 13 ప్రాజెక్టులు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే చందంగా
ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానంలో 30% దాటి ఏది కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ 2014 సంవత్సరంలో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని మేమే కట్టిస్తాం, మీరు నిధులివ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ్ చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని, తద్వారా వాళ్ళు నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్జస్ట్ చేసి మళ్ళీ వారిని ఇచ్చినప్పుడు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసుకోవడం జరిగేది. ఆ విధంగా 2014 పెదగంట్యాడ నుంచి గంగవరం వచ్చే రోడ్లో భారీ వాహనాల రాకపోకలను వెంటనే నిలుపుదల చేయాలని గంగవరం 4 గ్రామాల యువకులు అధ్యక్షుడు కంబాల మహేష్ డిమాండ్ చేశారు. భారీ వాహనాలకు వ్యతిరేకంగా జీవీఎంసీ 64 వార్డు గంగవరం గ్రామంలో 4 గ్రామాల యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. గంగవరం నుంచి గంట్యాడ వెళ్లే రహదారిలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు అన్నారు. 1990వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ 100 అడుగుల రోడ్ ఆమోదించినప్పటికీ 25 అడుగుల రోడ్ మాత్రమే వేశారు అన్నారు. గోపి గంగవరం గ్రామస్తుడిని. గంగవరం నుంచి పెదగంట్యాడ వెళ్ళే రహదారి మాస్టర్ ప్లాన్లో ఉన్నట్లుగా 100 అడుగులు విస్తరించాలని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే పక్కన ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారందరికీ కూడా తెలియజేయడం అయింది. కానీ ఎవరూ కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా దాన్ని ఆ సమస్యను అలా గాలికి వదిలేశారు. ఈరోజు గంగవరం, జాలరపల్లిపాలెం, పెదపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం గ్రామాల నుంచి 15,000 నుంచి 20,000 మంది ఇదే రహదారిపై ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ గంగవరం గ్రామానికి ఈ రహదారి తప్ప ఇంకా వేరే ఈ రహదారిపై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి భారీ వాహనాలు సమయపాలన లేకుండా అన్ని వేళలా కూడా ఓవర్ స్పీడ్తో ఓవర్లోడ్తో ప్రయాణం చేయటం వలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే రహదారిపై ప్రయాణించేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టిగా ఆ ప్రమాదాలు నివారించడంలో భాగంగా ఈ రహదారిపై ఈ రహదారిని 100 అడుగులు విస్తరించే వరకు కూడా భారీ వాహనాలు రాకపోకలు నిషేధించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ రహదారిపై ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ట్రాఫిక్ వారికి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. మరి అలాగే శ్రావణి షిప్పింగ్ కార్పొరేషన్కి వెళ్ళేటటువంటి జీపీఆర్ సెంటర్ దగ్గర ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరగడం జరుగుతుంది. అక్కడ రోడ్డు కూడా పూర్తిగా ఇసుకతో మట్టితో ఉండటం వల్ల అక్కడ ఆ దుమ్మి ధూళి ఈ వాహనాలు వచ్చేటప్పుడు విపరీతంగా పైకి లేకటం వల్ల అనేక బళ్ళు ప్రమాదాలకి స్కిడ్ అయ్యేటట్టు పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి. జమ్మూ మరియు కాశ్మీర్లో సానుకూల పరిణామాలు, దాని నివాసితులకు సురక్షితమైన మరియు శాంతియుత వాతావరణాన్ని నిర్ధారించడం మరియు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆదిత్య మిషన్ను విజయవంతంగా ప్రారంభించడం వంటి వాటితో సహా ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాలకు ముందుగా అభినందనలు తెలియజేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై తన జెండాను ఉంచి ఆవిష్కరణను పెంపొందించడానికి అంతరిక్ష రంగాన్ని స్టార్టప్లకు తెరవడం ద్వారా భారతదేశం యొక్క సంచలనాత్మక ఫీట్ అభినందనీయమని అన్నారు. వరుసగా 2 త్రైమాసికాల్లో 7.5% కంటే ఎక్కువ వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచ సంక్షోభం మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నడిపించినందుకు ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున డాక్టర్ బి శెట్టి సత్యవతి అభినందించారు. Along with the recent extension for 5 more years, there are critical issues regarding the coverage of the center's ration cards under the National Food Security Act 2013 NFSA in Andhra Pradesh that need immediate attention. So the challenge of insufficient coverage under NFSA 2013 in Andhra Pradesh, primarily due to relying on the 2011 census for ration distribution, has been discussed in various center state meetings. So pursued with the Department of Food and Public Distribution, DFPD and Niti Aayog, the state has issued rice cards and provided rations to over 56 lakh families, incurring a cost exceeding rupees 5,527 crores. Niti Aayog recommends reallocating unutilized quota, urging prompt action from the Ministry of Statistics and Program Implementation for a fresh household consumption expenditure survey, HCES, and comprehensive examination by DFPD. So a revision in the methodology for identifying NFSA beneficiaries and a new census are urgently requested.
along with government compensation for expenses incurred in extending benefits to those excluded by the central government. This is the demand from the state of Andhra Pradesh. And the second point, Honorable Chairperson, sir, climate change vulnerability. So climate change poses a significant threat to India, manifesting in disruptive weather events from El Nino to record-breaking heat waves. This overarching concern impacts various facets of the country, including threat to food security, extreme weather events, cyclone and heat waves. In light of the history of nearly 60 cyclones in the last 5 decades, causing damages totaling around rupees 87,000 crores, I urge the government to institute a permanent central fund to compensate cyclone victims in Andhra Pradesh. The financial support from this fund will be essential for the rehabilitating annual victims, repairing infrastructure damages, and establishing climate-resilient infrastructure and communication networks to enhance emergency response capabilities. Furthermore, the Finance Minister's announcement of Blue Economy 2.0 during the interim budget to promote climate-resilient activities and sustainable development in coastal areas brings hope that these efforts align effectively with climate challenges, ensuring adequate central assistance for states like Andhra Pradesh. And regarding health and family welfare, Honorable Chairperson, sir, high output of pocket spending on health care. Although కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం చేతి వృత్తుల కళాకారులకు మంచి వరమని జిల్లా పరిశ్రమల అధికారి జిఎం శ్రీకాంత్ తెలిపారు. శనివారం వివి రమణ రైతు భారతి కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న కళా నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్ది వారి కుటుంబాలకు తద్వారా భారతీయ సంస్కృతికి ప్రపంచ ప్రఖ్యాతి విశ్వకర్మ కార్యక్రమం రూపొందించబడిందన్నారు. అంతేకాకుండా సాంప్రదాయ కళాకారులకు ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. మరి ప్రోత్సహించడం ఈ యొక్క ప్రధాన ఆగస్టు 15, 2023లో అనౌన్స్మెంట్ చేయడం జరిగిన ప్రవీణంగా ప్రదర్శించే వంశ ఆధారిత సాగులకి ప్రతిరోజు కూడా 500 రూపాయల స్టైఫండ్ కూడా దగ్గరలో ఉన్న లీడ్ బ్యాంక్ సహాయంతో ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 15వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది కార్యక్రమాలు. కానీ మొదటగా మన రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది, మన ఏడీగా చెప్పినట్టుగా. తర్వాత ఈ మధ్యనే మన అన్ని జిల్లాలకి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందరికీ కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ ఇంకా ఎక్కువగా రాలేదు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తుల వారికి అవకాశం ఉన్నది. 18 రకాల చేతి వృత్తులు కూడా ఏదో చెప్పారు. వాటిలో 18 రకాల చేతి వృత్తుల వారు అందరూ కూడా ఇక్కడ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయో చెప్పడం జరుగుతున్నది. అవన్నీ కూడా మనకి పంచాయతీ సెక్రటరియట్లో అంటే సచివాలయాల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా, ఇవన్నీ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా మన గ్రామ సర్పంచ్ కానీ లేదా మున్సిపాలిటీలో కానీ వాళ్ళ ద్వారా అప్రూవ్ చేయించి డిస్ట్రిక్ట్ కమిటీలో మనం రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని అంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా శ్రద్ధగా విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జిల్లాలో మరి ఇప్పటికి చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ ఉన్నాయని చెప్పారు. మరి మీరందరూ కూడా మీ తోటి వారికి ఇంకా మన చేతి వృత్తుల వారికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మీరు చెప్పగలరు ఉండాలి. ఎందుకంటే మనం ఈరోజు అటెండెన్స్ తక్కువ మంది రకంగా ఇంకా ఎంతోమందికి ఈ విషయం తెలియాల్సి ఉంది. ఆవిడ నేను ఒకేసారి అప్లై చేసాం, ఆయన నేను ఒకేసారి చేసాం అని అంటున్నారు. సో ఇది ఫేజ్ వైజ్ ఇప్పటి వరకు మనం వివిధ రకాల ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అమలు చేసి ఉన్నారు. చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి కొన్ని రకాల వృత్తులకు మాత్రమే మనం ఇప్పటి వరకు ప్రోత్సహించగలిగాము. ఈ పథకం ద్వారా సుమారుగా 18 రకాల చేతి వృత్తుల్ని నిర్వహించే వారికి వారి యొక్క కళా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి, ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు మన రాష్ట్ర జిల్లాలో రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా తక్కువగానే జరిగినాయి. సుమారు 14,000 మంది
నృత్య కళాకారులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికీ మనకి చాలా అవకాశం ఉంది. అందరూ నృత్య కళాకారులు, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో, మన అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా కమ్మరి, కుమ్మరి, మేషనరు, అదేవిధంగా టైలరింగ్ కూడా అవకాశం ఇచ్చారు. టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మరి రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు. ఇంతమంది తోడేళ్ల మధ్యన వైఎస్ జగన్ ఒంటరిగానే కనిపిస్తారు. కానీ నిజమేంటంటే కోట్ల మంది హృదయాల్లో వైఎస్ జగన్ ఉన్నాడు. జగన్ ఒంటరి వారు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న నిజమని, కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం. నాకున్న సైన్యం, బలం దేవుడు, ప్రజలే అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో. మీ జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, అబద్ధాలు చెప్పడం రాదు, మోసం చేయడం తెలియదు. కాబట్టి ఒక అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్ ఫ్యాన్ మీద నొక్కితే ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడద మనకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది. పేదల రక్తం తాగేందుకు గ్లాస్ ఇంటింటికి ఒక డ్రాకులా మాదిరిగా వస్తుందని సీఎం జగన్ అన్నారు. మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే, మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి.
తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలిరా అంటున్నారు. చంద్రబాబు పిలిచేది ప్రజల్ని కాదు, దత్తపుత్రుల్ని పిలుస్తున్నాడు. ప్యాకేజీ కోసం రా కదిలిరా అని పిలుస్తున్నాడు. వదినమ్మని పిలుస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ రాజశేఖర్ రెడ్డికి నమ్మకద్రోహం చేసిన పార్టీని పిలుస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు. వారందరూ నాన్ రెసిడెంట్ అడ్రస్. వారికి ప్రజలతో పని ఎప్పుడు పడితే మాత్రమే అప్పుడు గుర్తుకు వస్తుంది ఈ రాష్ట్రం. కాబట్టి సైకిల్ తొక్కడానికి ఇద్దరిని, దాన్ని తోయడానికి రా కదిలిరా అని పిలుస్తున్నారు అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వకర్మ పథకం చేతి వృత్తుల వారికి వరం. జిల్లా పరిశ్రమల అధికారి జిఎం శ్రీకాంత్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమారాధన. ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు. సీఎం జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.